హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అదేనండి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మనకు ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్కులు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు ఇలాంటి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 2025 నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసిందండి. సో ఫ్రెండ్స్, కేవలం ఇంటర్ మాత్రమే అర్హత అన్నమాట ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్తో ఒక సుస్థిరమైన ఉద్యోగం, ఒక మంచి గౌరవప్రదమైన ఉద్యోగము సమాజంలో మనకు కూడా లైఫ్ అనేది కొంచెం బాగుండాలి అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగరు, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. పర్సెంటేజ్తో కూడా పని లేదండి. సో కేవలం 100 రూపాయల ఫీజుతో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే అయిపోవచ్చు. మీకు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అలా విడుదలవ్వగానే ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్ అంటే మాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ వస్తుందండి ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. ఇక ఆలస్యం చేయకుండా మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అధికారికంగా విడుదలైన నోటీస్ అండి ఇది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇది మనకు కేంద్ర ప్రభుత్వ యొక్క ఒక బోర్డు అన్నమాట. అంటే వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. ఇంటర్తోనే మనం ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. సో మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 షార్ట్ నోటీస్ అని చెప్పేసి మనకు అధికారికంగా అయితే విడుదల చేశారు. ఇక్కడ ఆ యొక్క నోటీస్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ గ్రూప్ సి పోస్టును భర్తీ చేస్తారండి. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు. ఎక్కడ తెలుసా? వేరియస్ మినిస్ట్రీస్ అంటే వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఆఫీసులు. అంటే మనకు గవర్నమెంట్ కింద చాలా మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అందులో క్లర్క్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనమాట. మంచి జీతం అండి. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 రూపాయల దాకా మీరు శాలరీ అయితే తీసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే విడుదలైంది. ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది చూడండి. ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ది రిక్రూట్మెంట్ మీరు ఖచ్చితంగా అంటే దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి సో డీటెయిల్డ్ నోటీస్ అనేది మనకు కమిషన్ వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్లో ఈ రోజు మేము పెడతాము అని చెప్పారు. అంటే ఈ రోజే మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకైతే నేను వెబ్సైట్ చెక్ చేశాను, ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదండి. ఓకే, అంటే మనకు ఈవినింగ్ అన్నా నైట్ అన్నా అంటే ఈ రోజుట్లో మనకు అప్డేట్ చేసేస్తారనమాట. అయితే ఈ ఉద్యోగాలకు మనం ఎలా సిద్ధం అవ్వాలి, అసలు ఎలా ఉంటాయి కండిషన్స్ అన్నీ కూడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అప్లై చేయడానికి, అర్హతలు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఎలా మనకు 2024 సంబంధించిన నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని చూపించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని గురించి ఐడియా రావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది మనకు అఫీషియల్గా విడుదలైన షార్ట్ నోటీస్ అండి. ఇకపోతే మనకు ఇది 2024 సంబంధించిన అధికారిక నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2024 అంటే అయిపోయింది. లాస్ట్ ఇయర్ మనకు 3,712 ఉద్యోగాలను అయితే విడుదల చేశారండి. ఈ సంవత్సరం ఎన్నని మనకు తెలియదు, ఎందుకంటే అఫీషియల్గా వచ్చిన తర్వాత మనం ఏమీ కూడా చెప్పలేమన్నమాట. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఒక 3,000 దాకా ఉద్యోగాలు అయితే ఉండొచ్చు, ఇంకా అంతకు ఎక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈసారి కూడా ఇంటర్ అర్హత ఉంటే, లాస్ట్ ఇయర్ కొంతమంది కొంచెంలో మిస్ అయిపోయింటారు జాబు, అలాంటి వాళ్ళు అస్సలు హోప్ వదులుకోకుండా ఈసారి కూడా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే ఇంటర్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ యొక్క పే స్కేల్ ఎంత ఉంటుంది? 19,900 ఉంటుందండి. ఈ జాబ్లో మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చే పే స్కేల్ అనమాట. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 31,000 చిల్లర జీతం వస్తుందన్నమాట. ఇది లోయర్ డివిజన్ క్లర్క్గా మీరు జాయిన్ అయితే. ఇంకా ఆ తర్వాత మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దీనికి మాత్రం శాలరీ బాగానే ఉంటుందండి. ఎందుకంటే 25,500 రూపాయలు బేసిక్ పే కాబట్టి మీకు దగ్గర 40,000కు పైగా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఫిగర్ ఎవరు చెప్పలేరు, ఎందుకంటే కొన్ని కటింగ్లు కూడా ఉంటాయన్నమాట. సో కానీ మనకి ఈ శాలరీ అయితే తగులుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ జాబ్లో ఎంటర్ అయితే. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఇక్కడ గ్రేడ్ ఏ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. దీనికి కూడా శాలరీ 40,000 రూపాయల దాకా మనం తీసుకోవచ్చు అండి. సో ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా శాలరీ ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఇక మనకు లాస్ట్ ఇయర్ మనకు 3,712 అయితే విడుదలయ్యాయి. ఇవి పెరగచ్చు తగ్గచ్చు అనమాట. కానీ మనకి ఇప్పుడు ఇంకా విడుదల అవ్వలేదు ఎన్ని వ్యాకెన్సీస్ అని.
సో 3,000 దాకా ఉద్యోగాలు ఉంటాయని చెప్పి మేము అంచనా అయితే వేస్తున్నామండి. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్. మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక వీటికి ఏజ్ ఎంత ఉండాలి? మామూలుగా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకు 18 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారండి. అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 27 ఏళ్ళ వయసు మధ్య మీకు ఉండాలి. సో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ విధంగా రిలాక్సేషన్ ఉంది. ఈసారి కూడా అంతే ఉంటుంది, ఎటువంటి మార్పులు ఏమి ఉండవన్నమాట. సో మనకి ఇంకా మిగతా విషయాలు చూసుకుంటే క్వాలిఫికేషన్స్ అంటే లాస్ట్ ఇయర్ ఏం అడిగారు అంటే క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అప్లై చేయాలన్నా అంటే అది గ్రేడ్ ఏ కానీ నార్మల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ మీకు ఇంటర్ అనేది చదివి ఉండాలి. సో చూడండి ఇలా ఇంటర్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్లు మీరు అప్లై చేసుకోవాలి అంటే అది దేంట్లో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ 3 డిపార్ట్మెంట్లలో ఈ 3 మంత్రిత్వ శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అప్లై చేయాలంటే ఇంటర్ అనేది మీరు సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయ్యి ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈసారి కూడా అలానే ఉంటుంది. ఇక ఎల్డీసీ, జేఎస్సీ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్లు అంటే ఆ 3 మంత్రిత్వ శాఖలు మినహాయించి మిగతా ఏ దానికి మీరు అప్లై చేసిన కేవలం ఇంటర్ అనేది పాస్ అయితే చాలండి. ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. మీరు ప్రతి ఒక్క దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకు 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఆడవాళ్ళకు, వీళ్ళందరికీ ఏంటంటే ఫీజు ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఉద్యోగాలకు. ఓకే, మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఎందుకంటే ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను నేను, అంటే క్వాలిఫికేషన్స్ ఏముంటాయని తెలుసుకోవడానికి. సో మనకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? మనకు ప్రతి జిల్లాలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి చూడండి, ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, ఇలా సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, ఇంకా తమిళనాడు, తెలంగాణ ఇలా వస్తుంది. సో మనకు ఇక్కడ అంటే హైదరాబాద్ వాళ్ళకు మనకి ఇక్కడ ఉంది అనమాట. విశాఖపట్నం ఉంది, హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది. ఈ విధంగా మన సొంత రాష్ట్రంలోనే మన ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక ముఖ్యమైన విషయం అంటే ఎలా సెలక్షన్ చేస్తారు, టైర్ 1, టైర్ 2 అని చెప్పి 2 టైర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. టైర్ 1 ఇక్కడ ఏముంటుందంటే మన నార్మల్ సబ్జెక్టులే అండి. ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 నుంచి 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకు 60 నిమిషాల టైం ఇస్తారు. సో ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళు మాత్రమే టైర్ 2కి ఎంపిక అవుతారు. మనకు టైర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే అర్ధ మార్క్ కట్ అవుతుంది అనమాట, జాగ్రత్తగా రాయాలి. సో ఇక్కడ మనకు టైర్ 2, ఇక టైర్ 2లో మనకు సెక్షన్ 1 అని ఉంటుంది, తర్వాత సెక్షన్ 2 ఉంటుంది, సెక్షన్ 3 ఉంటుంది, సెక్షన్ 4 ఉంటుంది. సో అంటే మనకు సెషన్ల వారీగా అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, సెక్షన్ 1 2 గంటల 15 నిమిషాలు అయితే ఉంటుంది. ఈ సెక్షన్ 1లో అంటే సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2 ఇంకా సెక్షన్ 3 అని చెప్పి 3 సెక్షన్స్ ఉంటాయి. సో అందులో సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తే 1 అవర్ టైం ఇస్తారు. సెక్షన్ 2లో ఇంగ్లీషు ఇంకా కాంప్రహెన్షన్ వీటిపైన, జనరల్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇక సెషన్ 2 ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, అంతే అండి. ఓకేనా? సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ సబ్జెక్ట్లే కాబట్టి వీళ్ళు సెక్షన్ 1 ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అయితే చేస్తారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఏదైతే మీ సబ్జెక్ట్ పైన మీకు పట్టు ఉంటుందో చాలా అనమాట. ఇక స్కిల్ టెస్ట్ అనేది నామినల్, అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. సో టైపింగ్ వస్తే సరిపోతుంది, ఏం సర్టిఫికేట్లు అవసరం లేదు. ఫ్రెండ్స్ మీకు అన్ని విషయాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ నాలో పెట్టుకోండి. సో ఇక మన madhujobs.com వెబ్సైట్ కూడా మీకు క్లియర్గా తెలుగులో రాశాను, అక్కడ నుంచి షార్ట్ నోటీస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్. సో మరొక మంచి జాబ్ పెడితే మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.